So hi guys, welcome back to our channel. I am back with a brand new video. సో ఈ వీడియోలో మనము ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ ఇంటర్ఫేస్ని నథింగ్ ఫోన్ 1 యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాము. ఎవరైతే నథింగ్ ఫోన్ని పర్చేస్ చేయకుండా నథింగ్ ఫోన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని యూఐని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది డెఫినెట్లీ యూజ్ అయితే అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. గాయస్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనము ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నథింగ్ లాంచర్ అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అప్లికేషన్ అయితే. సో ఈ అప్లికేషన్ అయితే మనము ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి మన డివైస్లో అయితే. సో చాలా ఈజీ అనమాట. ప్లే స్టోర్కి వెళ్ళేసి నథింగ్ లాంచర్ అని సెట్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసి సో సిస్టమ్ని తీసేసి సిస్టమ్ లాంచర్ని నథింగ్ లాంచర్ని అయితే మీరు ఇక్కడ అప్లై చేయాలి. సో అలో మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ వాల్పేపర్ని ఇక్కడ సెట్ చేసుకోమంటుంది. సో మీరు వచ్చేసరికి నథింగ్ వాల్పేపర్ని అయితే ఇక్కడ సెట్ అయితే చేసుకోవాలి. సో వన్స్ చేసుకున్నట్లయితే మనకు నథింగ్ ఫోన్ లాంచర్ అయితే మనకు అప్లై అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్పీడ్గా అయితే ఉంది లాంచర్ వచ్చేసరికి. సో మనం ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకు కస్టమైజేషన్ అయినా చేసుకోవచ్చు. సో గ్రిడ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు యాప్స్కి సంబంధించింది. అలానే ఐకాన్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ మనం వాల్పేపర్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా వాల్పేపర్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. నేను నథింగ్ ఫోన్కి సంబంధించిన వాల్పేపర్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వాల్పేపర్ని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు వాల్పేపర్ అనేది హోమ్ స్క్రీన్లో సెట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ చేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు నథింగ్ ఫోన్కి సంబంధించిన వాల్పేపర్ అయితే సెట్ కూడా అయింది. సో ఇక్కడ మనకు కొన్ని విడ్జెస్ అయితే ఉంటాయి, వాటిని మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు, ఉంచుకోవాలనుకున్నా కూడా ఉంచుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ డేటా అయితే ఆఫ్లో ఉంది, డేటాని అయితే ఆన్ చేస్తాను. చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వెదర్కి సంబంధించిన విడ్జెట్ అనమాట ఇది. దీన్ని కూడా నేను రిమూవ్ చేసి తర్వాత యాడ్ అయితే చేస్తాను. అందుకోసం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను, రిమూవ్ అయితే చేశాను. సో వన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేను యాప్స్ని అయితే ఈ విధంగా కస్టమైజేషన్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చినట్లు మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సో మీరు నథింగ్ లాంచర్కి సంబంధించిన విడ్జెట్స్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. అందుకోసం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైంకి సంబంధించింది ఉంది కదా, దీన్ని అయితే మీరు ఇలా యాడ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి. చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మీరు నథింగ్ లాంచర్కి సంబంధించిన విడ్జెట్స్లోకి వెళ్ళేసి సో నెక్స్ట్ వచ్చేసరికి వెదర్కి సంబంధించింది కూడా యాడ్ అయితే చేయండి. ఈ విధంగా మీరు యాడ్ చేసినట్లయితే వెదర్కి సంబంధించిన విడ్జెట్ కూడా ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది యూఐ వచ్చేసరికి. సో సేమ్ మనకు నథింగ్ ఫోన్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో చాలా స్పీడ్గా యాక్యురేట్గా అయితే ఉంది. సో మీరు కూడా మంచి ఫీలింగ్ని అయితే ఇక్కడ పొందొచ్చు అనమాట. సో చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే నథింగ్ లాంచర్ని యూజ్ చేసి మనము నథింగ్ ఫోన్ని యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ని అయితే ఇక్కడ పొందొచ్చు అనమాట. ఇక నథింగ్ ఫోన్కి సంబంధించిన వాల్పేపర్స్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ వాల్పేపర్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని సో మీరు వాల్పేపర్స్గా సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 4 వాల్పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఈ 4 వాల్పేపర్స్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మీ ఫోన్లో అయితే సెట్ అయితే చేసుకోవచ్చు వాల్పేపర్స్ లాగా. సో చాలా క్వాలిటీగా హై క్వాలిటీతో ఈ వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ లుక్తో అయితే ఉన్నాయి. సో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో యూజ్ అయితే చేసుకోండి వాల్పేపర్స్గా. అలానే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సౌండ్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నథింగ్ ఫోన్లో యూజ్ చేసిన సౌండ్స్ని మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు అనమాట. సో వీడియో అయితే ఇదన్నమాట. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.